మీరు అరుణ్ అని పేరు పెట్టుకున్నారా? అరుణ్ అని పేరు పెట్టుకున్నవారు ఈ వీడియో చివరి వరకు చూడండి. అరుణ్ పేరును గనక మనం ఒక్కసారి ఈ 9 గదుల బాక్స్‌లో ఫిల్ చేసి గనక చూసినట్లయితే, ఈ కిందున్న సమస్యల్లో ఏది పాజిటివ్‌గా ఉంది, ఏది నెగెటివ్‌గా ఉందనేది ఒక్కసారి విశ్లేషిద్దాం. ఏఆర్‌యుఎన్ అరుణ్ అంటే దీని వాల్యూస్ గనక మనం చూసుకున్నట్లయితే ఏ అంటే 1, ఆర్ అంటే 2, యు అంటే 6, ఎన్ అంటే 5. ఈ వాల్యూస్‌ని మొత్తం మనం చాల్దియన్ సిస్టమ్ ప్రకారం చూస్తాం. కాబట్టి ఈ వాల్యూస్‌ని గనక ఈ డబ్బాలో నింపినట్లయితే ఏ విధంగా ఉంటుంది? ఏ అంటే 1, 1 అంటే ఇక్కడ వివాహం. అరుణ్‌కి వివాహం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ అంటే 2 సంతానం. అరుణ్‌కి సంతానం కలుగుతుంది. యు అంటే 6 అంటే ఇక్కడ చదువు. చదువు విషయంలో చాలా ముందుంటాడు అరుణ్. ఉద్యోగం గూడా లభిస్తుంది. ప్రమోషన్‌లు గూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎన్ అంటే 5 అంటే సొంత గృహం. సొంత గృహం కట్టుకునే అవకాశం గూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ బాక్స్‌లో ఫిల్ అయినవి 1, 2, 5, 6 ఫిల్ కానివి గనుక మనం చూసుకున్నట్లయితే ఇవి నెగెటివ్‌గా ఉంటాయి. మనకిక్కడ పాజిటివ్ వచ్చాయి. నెగెటివ్‌గా ఉండేటివి ఫిల్ కానివి అన్నట్టు. ఇక్కడ 3ని గనుక మనం చూసుకున్నట్టయితే రిలేషన్‌షిప్‌లో అరుణ్‌కి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అదేవిధంగా 4 రుణ బాధలు. రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి అరుణ్‌కి. 50-50%గా ఉంటాయి రుణ బాధలు. అదేవిధంగా 7 వ్యాపారం. అరుణ్ అనేక వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. ఏ వ్యాపారం చేసినా గూడా నష్టాలు కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. 8 అనారోగ్యం. అరుణ్‌కి ఆరోగ్యపరంగా గూడా చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. 9 అరుణ్ విదేశీ ప్రయాణాలు చేయాలని అనుకుంటాడు. అంత ఈజీగా ఉండదు. కష్టతరం అవుతుంది. అదేవిధంగా అరుణ్‌కు శత్రువులు గూడా ఎక్కువగా ఉంటారు. ఇక్కడ ఇవి జూసినట్టయితే మనకి మైనస్‌లుగా ఉన్నాయి. మీరు కూడా మీ పేరును బట్టి ఇలాంటి చార్ట్ వేసుకొని చూడండి. ఒక్కసారి గనుక మీకు నెగెటివ్ ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీ పేరులో సంఖ్యాబలాన్ని పెంచి మీకు మంచి కరెక్షన్